గైస్ రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మన నిఖిల్ సిద్ధార్థ్ అన్న అండ్ రుక్మిణి వాషంత్ వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా వచ్చిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే గైస్ అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్ మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన నిఖిల్ అన్న ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే ఇది కొద్దిగా తేడా కొట్టిందనమాట. అండ్ ఇప్పుడు ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్ ఇందులో మన నిఖిల్ సిద్ధార్థ్ అన్న లుక్సే కానీ, తన పెర్ఫార్మెన్సే కానీ, అండ్ సాంగ్స్లో తను వేసిన డ్యాన్స్ మూమెంట్సే కానీ ఇవన్నీ కూడా సూపర్ ఉన్నాయి అనమాట. అలాగే ఈ మూవీతో మన తెలుగు ఆడియన్స్కి పరిచయం అయిన రుక్మిణి వాసంత్ కూడా పర్లేదు, బాగానే యాక్ట్ చేసింది. దీనికి తోడు ఇందులో మన నిఖిల్ సిద్ధార్థ్ అన్న అండ్ రుక్మిణి వాసంత్ వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయిందనమాట. అండ్ అంతేకాకుండా ఇందులో హర్ష, సత్య, సుదర్శన్ వీళ్ళు ముగ్గురు చేసిన కామెడీ కూడా సూపర్ ఉందనే చెప్పాలి. లాస్ట్గా ఏంటంటే ఇందులో సినిమాటోగ్రఫీ వర్క్ కూడా పర్లేదు, విజువల్స్ అన్నింటినీ చాలా న్యాచురల్గా చూపించారు. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్ ఈ మూవీలో ప్రాపర్ స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, స్టోరీ నెరేషన్ లేదు. ఇవేవి లేకపోవడం వల్ల మూవీ అయితే చాలా స్లోగా అండ్ బోరింగ్గా రన్ అవుతుంది. దీనికి తోడు మూవీ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు ఒక్క హై మూమెంట్ కూడా లేకపోవడం వల్ల ఫస్ట్ హాఫ్ అయితే మరీ దారుణంగా ఉంటుందన్నమాట. అలాగే ఇందులో సాంగ్స్ అండ్ బీజిఎం ఈ రెండు కూడా పెద్ద ఇంప్రెసివ్గా ఏం లేవనే చెప్పాలి. అండ్ చాలా ప్లేసెస్లో లాజిక్సే లేవన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఇందులో విలన్ని కూడా చాలా కామెడీగా చూపించేశారు. నిజంగా చెప్పుకోవాలనేసి అంటే కొన్ని సీన్స్ని చూసేటప్పుడు అసలు ఈ మూవీలో విలన్ని ఎందుకు పెట్టారా బాబు అనే ఫీలింగ్ అయితే మనకు కంపల్సరిగా కలుగుతుంది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్ ఈ ఎప్పుడో మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటనేసి అంటే మన నిఖిల్ సిద్ధార్థ్ అన్న ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే ఇది మనల్ని పెద్దగా ఇంప్రెస్ చేయదన్నమాట. సో మొత్తానికి ఇది మ్యాటర్. అండ్ నేను ఈ మూవీకి 5కి 2 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.